శివాయ గురువే నమః. శివాయ శ్రీ గురుభ్యో నమః. గోమోక్ష ద్వారా స్పిరిచువాలిటీని, ఆధ్యాత్మికతను గురించి తెలుసుకుందాం. ఆధ్యాత్మికత అనగా ఏమిటి? ఆధ్యాత్మికత ప్రాథమిక భావనలు, దాన్ని నిర్వచించడం ఎలా, నేర్చుకోవడం ఎలా, దాని ప్రాముఖ్యత ఏమిటి, మన జీవితానికి ఆధ్యాత్మికతను అనువర్తింప చేసుకోవడం ఎలా తెలుసుకుందాం. తర్వాత రానున్న భాగాలలో మన సనాతన ధర్మంలో మన ప్రాచీన మహర్షులు ప్రతిపాదించిన లేదా మనకందించిన మరికొన్ని ఆధ్యాత్మిక అంశాలను వివరించడం అవుతుంది. మోక్షం అనగా ఏమిటి, దాన్ని పొందడం ఎలా అన్న అంశాల వివరణలు, వీటికి సంబంధించిన మరికొన్ని అంశాలను గోమోక్ష ద్వారా మీతో పంచుకుంటాము. ముందుగా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, మా ఈ వివరణలన్నీ మా వ్యక్తిగత అనుభవాలు, మా గురువు గారు శ్రీ శివానందమయ్యి గారి నుండి మేము కొన్ని ఏళ్ల వ్యక్తిగత శిక్షణల ఆధారంగా నేర్చుకున్న ఆ అమూల్యమైన ఆధ్యాత్మిక అంశాలను ఈ శీర్షిక ద్వారా మీతో పంచుకుంటున్నాము. ఆసక్తి గలవారికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి. ఆధ్యాత్మికత ఆధారంగా జీవితానికి వన్నె తెచ్చుకోవచ్చు. జీవితంలో స్థిరతను, వ్యక్తిత్వంలో సమతుల్యతను కలిగిస్తుంది ఆధ్యాత్మికత. ఇంతకు మించి ఆధ్యాత్మికత ఆవశ్యకత వ్యక్తి జీవితానికి ఏమైనా ఉన్నదా అని పరిశీలించి చూస్తే, ఆత్మ మానవుడిగా తాను మొదటిగా జన్మించినది మొదలు ఎలా నడుచుకోవాలి, ఎలా ఎదగాలి, ధర్మం అనగా ఏమిటి, సత్యం అనగా ఏమిటి, జీవితంలోనూ వ్యక్తిత్వంలోనూ స్థిరత్వాన్ని ఎలా పొందాలి, గ్రౌండింగ్, సమతుల్యతను ఎలా పొందాలి, బ్యాలెన్సింగ్ అనేది తెలుసుకుంటూ వ్యక్తిగత అనుభవాల ద్వారాను, దాని ద్వారా పొందిన జ్ఞానము, సద్గురువుల ఆధారంగాను తనను తాను దిద్దుకుంటూ మలుచుకుంటూ ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొందవచ్చు. ఆధ్యాత్మికత పదం చిన్నదే, కానీ ఆధ్యాత్మికత పరిధి అనంతం. విశ్వశాస్త్రీయత ఉనికి అపరిమితం. ఆ ఉనికిని గురించినదే ఆధ్యాత్మికత. వ్యక్తి పొందిన జ్ఞానము, చైతన్య స్థాయిలను అనుసరించి అతని ఆధ్యాత్మిక పరివర్తన చెందుతాయి, మారుతూ ఉంటాయి. ఆధ్యాత్మికత వివరణలు అప్పుడే నేర్చుకునేవాడి దృష్టిలో ఒక విధంగాను, మంచి జ్ఞాని అయి సాధనలో తలపండిన వాడి దృష్టిలో మరొక విధంగాను, అంటే మరింత లోతైన విషయ విజ్ఞానాన్ని సులువుగా మనకు అందించేవిగా ఉంటాయన్నమాట. వ్యక్తిగత లక్ష్యాలు ఏవైనా ఉండవచ్చు, కానీ ఆత్మ లక్ష్యం మాత్రం ఒకటే. పరమాత్మ నుండి వచ్చిన తాను తెలుసుకోవలసినది, పొందవలసినది, చేరుకోవలసినది ఆ పరమాత్మనే. ఆయనలో ఐక్యం అవ్వడమే, ఒకటవ్వడమే. అది జీవించి ఉండగానే జరిగి తీరవలే. ఇదే జీవ బ్రహ్మైక్యం. ఇదే మోక్షం అంటే. ఇదే ఆత్మ అంతిమ లక్ష్యం. అటుపై ఇంకా జన్మలనేవి ఉండవు సుమా. అంతవరకు చేసే ఈ ప్రయాణమే ఆధ్యాత్మికత అని చెప్పబడుతుంది. ఈ మొత్తం ప్రక్రియ అందరికీ ఒకే ఒక్క జన్మలోనే సాధ్యపడకపోవచ్చు. వ్యక్తులందరికీ ఈ ప్రక్రియ ఒకేలా ఉండదు. ఏ ఇద్దరు వ్యక్తుల ఆధ్యాత్మికత స్థాయి ఒకే రకంగా ఉండదు. వారి వారి ఆధ్యాత్మిక పరిణతి, వారిలో గల సత్యత, ధార్మికతలే కాక ఆ వ్యక్తికి దొరికిన గురువుల ప్రజ్ఞానము, వారి జ్ఞాన పరిధి, శుద్ధత్వ గురువుల మార్గదర్శకత్వము వంటి ఎన్నో అంశాలపై ఈ ఆధ్యాత్మికత ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణం ఇదంతా కూడా ఆధ్యాత్మిక ప్రయాణమే. ఇదంతా ఆధ్యాత్మికతలో భాగాలే. ఇది మా గురువు శివానందమయ్య ద్వారా మేము పొందినట్టి జ్ఞానం. మన పురాతన మహర్షులు, గురువులు మనకందించిన జ్ఞానసారం, జ్ఞానమూల స్తంభం వివరించేదేమంటే, ఈనాడు మనకు సరళంగా ఉన్నది ఉన్నట్టు, వారు వివరించినట్టు అర్థవంతంగా
మనకు అందించేవారు బహు తక్కువ. అత్యల్పంగా మాత్రమే ఉన్నారు అలాంటి వారు. అది అనుభవైక వేద్యంగా స్వానుభవంలో స్వతసిద్ధంగా పొందిన సిద్ధ గురువుల నుండి శిక్షణ పొంది సక్రమంగా సాధనలను సలిపి ఆత్మ ఉన్నతిని సాగించుకొనుట కేవలం భగవానుడు శివానుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది. కాలక్రమేణా ఆధ్యాత్మిక సారం పలచబడుతున్నదనే చెప్పాలి. ఇటువంటి స్థితిలో మా ఈ ప్రయత్నం ఆధ్యాత్మిక సత్యతను వెలుగులోనికి తీసుకొచ్చి సత్యతా సమగ్రతలను ఔత్సాహికులకు తగిన చేయూతనిచ్చుటయే మా లక్ష్యం. మన వేదాలు చెప్పినట్టి అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఏకమేవ ద్వితీయం నాస్తి వంటివన్నీ ఆ పరమ ఉత్కృష్ట సర్వోత్తమ పరంబ్రహ్మ చైతన్య స్వరూప తత్వ అర్థములే. అదే సర్వాన్ని తనలో ఇముడ్చుకున్న అనంతకోటి బ్రహ్మాండ తత్వం. ఈ బ్రహ్మాండమంతటా అంటే విశ్వమంతటా వ్యాపించి అన్నిటా చేరి అంటే ప్రవేశించి అంతటినీ సంరక్షించునట్టి పరబ్రహ్మతత్వం అనుభవైక జ్ఞానం మాత్రమే నిజమైన జ్ఞానం. అదే నిజమైన ఆధ్యాత్మికత అనబడుతుంది. ఇట్టి తత్వం, ఇటువంటి ఆధ్యాత్మికత అనుభవం గల జీవాత్మ కూడా ఇంతటి అద్భుత దైవీయ గుణాలను కలిగి ఉంటుంది. అంతటా అన్నిటా మమేకమై చెప్పకనే సర్వం తెలుసుకోగలిగిన శక్తిగా ఎదుగుతుంది. ఎన్నో జన్మలనెత్తుతూ అనుభవాల సారంగా క్రమేపీ జన్మ సంస్కారాది కర్మలు, వాసనలు, కోరికలు, అరిషడ్వర్గాలు అన్నిటి నుండి ముక్తుడవుతూ అన్నిటినీ ఒక్కొక్కటిగా ఇచ్ఛాపూర్తిగా వదిలివేస్తూ అంటే షెల్లింగ్ అవుట్ ప్రాసెస్ ఏది మనస్సుకు అంటనీయక ధర్మబద్ధమైన కర్మలు ఆచరిస్తూ చేసేవన్నీ భగవద్ అర్పిత సేవగా చేస్తూ సర్వసంగ పరిత్యాగి రాగద్వేష రహితులై కేవల కర్మఫల త్యాగి అయి విజ్ఞతతో తానే బ్రహ్మంగా ఎదుగుతాడు సాధకుడు. అంటే పరబ్రహ్మ తత్వం అణువణువున జీర్ణించుకొని ఆ పరబ్రహ్మం ఎందే లయమవుతూ ఉంటాడు. ఈ జగత్తులోనే తానుండి కూడా జగద్విషయాసక్తి రహితుడై ఆధ్యాత్మికత పరమావధిని పొందుతాడు. సర్వాంతర్యామిలా భాసిస్తాడు. మన వేదాలు చెప్పేది కూడా ఇదే. అన్నిటినీ వదులుకుంటూ పరిణతి చెందిన వాడిలో చివరికి ఉన్నతత్వం ఏమిటయ్యా అంటే ఉన్నది ఒక్కటే, అదే బ్రహ్మం. అనగా కేవలం ఏదో ఒక భగవంతుడు భగవతి అని కాదు అర్థం. ఉన్నది ఒక్కటే, అదే కేవల చైతన్య స్వరూపం, చైతన్య తత్వం. అదే అంతటా వ్యాపించి నిండి అన్నిటా చేరి అంతటినీ సంరక్షిస్తూ ఉన్నది. మనందరిలో చైతన్య స్వరూపుడైన భగవంతుడు నిలవై ఉన్నాడన్నది అందరికీ తెలిసిందే. కానీ సాధనా క్రమంలో సక్రమంగా పరిణతి చెందిన జ్ఞాని అనుభవంలో తెలుసుకునేది ఏమంటే అంతటా వ్యాపించిన వాడిలోనే, ఆ చైతన్యంలోనే మనం ఉన్నామని, ఈ బ్రహ్మాండమంతా ఉన్నదని. ఆ చైతన్యమే మనలోనికి చేరి చైతన్య రూపుడైన భగవంతుడుగా ఉన్నాడని, వాడి సంకల్పం వల్లనే మనం ఈ జ్ఞానాన్ని అనుభవంలో పొందుతున్నామని గ్రహిస్తారు. మన నుండి ఒక్కొక్కటిగా వదులుకోవలసినవన్నీ వదులుతూ పోగా మిగిలి ఉండేది కేవల బ్రహ్మతత్వమే. ఇది అనుభవంలో తనకు తాను తెలుసుకోవడమే ప్రతి జీవాత్మ యొక్క అంతిమ లక్ష్యం. మూట కట్టుకున్న జన్మ కర్మల వలన ఈ ఆధ్యాత్మికత విధానం వ్యక్తికి మధ్య భేదాన్ని కలిగి ఉంటుంది. వదులుకోవాల్సినవన్నీ ఏమిటో తెలుసుకుని వాటిని వదులుకుంటూ పోయే సరళిపై ఆధ్యాత్మిక ఎదుగుదల వేగవంతం అవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఏదో ఒక జన్మలో, ఏదో ఒక చోట, ఏదో ఒక బిందువు వద్ద అంటే ఏదో ఒక పాయింట్ వద్ద ప్రతి జీవాత్మ ఈ ఆధ్యాత్మిక పరిణతిని చెంది తీరవలసిందే. అది జరిగే తీరుతుంది. జనన మరణ చక్రాల జన్మను తీసుకునే కాలంతో నిమిత్తం లేదు. ఆత్మ పరివర్తనతో కూడిన ఆధ్యాత్మిక పరిణతులు చెందిన సమయమే మహత్తరమైన మోక్షస్థితికి చెందిన మహత్కాలము. ఈ ఆధ్యాత్మిక పయనంలో అనుభవాల సారంగా పొందిన జ్ఞానంతో ఆత్మయే నిర్ణయించుకుంటుంది తాను ఏ కులంలో పుట్టాలి, ఎవరికి పుట్టాలి, తల్లిదండ్రులుగా ఎవరిని ఎంచుకోవాలి,
ఎవరిని తన భాగస్వామిగా ఎంచుకోవాలి, తాను పునః జన్మ ఎత్తి ఏమి చేయాలి, తన లక్ష్యం ఏమిటి అన్నదంతా తన జీవిత కాలంలోనే సంకల్పించుకుంటుంది. మరియు తాను ఇరుక్కుపోయిన ఈ జనన మరణ చక్రం నుండి తాను విడివడాలని నిర్ణయించుకుంటుంది ఆత్మ. ఇది ఆత్మ సంకల్పమై దాని సిద్ధికై ప్రయత్నం బలీయమవుతుంది. ఈ స్థితి ఎవరికైనా ఎప్పుడైనా కలగవచ్చు. ఉదాహరణకి మధురైలో 16 ఏళ్ల వయసులో రమణ మహర్షి గారికి విపరీత మరణ భయంతో విచలితమవుతూ ఉన్నారు. అసలు మరణం అంటే ఏమిటి అని తెలుసుకోవాలనుకున్నారు. తీవ్రమైన గాఢ భక్తి చేత తిరువణ్ణామలైలో అంతర్ముఖుడై నిర్మల నిశ్చల పటుతర సాధనలు కొన్నేళ్ళు చేసిన తర్వాత తన ప్రశ్నలన్నిటికీ స్వానుభవంలో తానే సమాధానాలు పొందారు. తత్వవిధుడై వెలుగొందారు. మోహిత్ కశ్యప్ నైనా నా విషయానికి వస్తే, బ్రాహ్మణ కులంలో పుట్టి ఎన్నో ఆచారాలను అనుసరించే వ్యక్తుల నడుమ ఈ క్రతువులు చేయాలి, ఈ అభ్యాసాన్ని సల్పాలి, ఇది ఇలాగే చేయాలి అని నిర్దేశించేవారు పెద్దలు. ఎందుకు చేయాలి, చేస్తే ఫలితం ఏంటి, అలా చేయకపోతే ఏమవుతుంది వంటి ప్రశ్నలు ఎన్నో కలిగేవి నాలో. నా గురువు 1-2 మంత్రాలు ఇచ్చారు 21 సంవత్సరాల వయస్సులో నాకు. అంతకు పూర్వం రామాయణ మహాభారత కథలు వింటూ ఉండేవాడిని. అయితే 5-6 సంవత్సరాలు నా గురువుకి ఎడబాసి ఉన్నాను నేను దూరంగా. అంతగా నా జీవితంలో అప్పుడు పెద్దగా మార్పేమీ లేదు. కానీ ఒకానొక రోజున ఒక్కసారిగా నాలో తీవ్రమైన ఆకాంక్ష, ఉత్సుకత, పట్టుదల, పరివర్తన కలిగాయి. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి, నేను అనుసరించవలసిన ఆధ్యాత్మిక మార్గం ఏమిటి వంటి ప్రశ్నలు నాలో కలిగాయి. గురు నిర్దేశిత సునిశ్చిత సక్రమ సాధనల ఫలితంగా గురు సాన్నిధ్య భాగ్యం కొంతకాలం నాకు కలిగింది. ఆ సమయంలో వారి బోధనలు, సుశిక్షణల వలన జ్ఞాన సముపార్జన చేయగలిగాను. నా ఆధ్యాత్మిక సరళి సక్రమంగా మారి దిశానిర్దేశం జరుగుతున్న క్రమంలో ఆధ్యాత్మికత అంటే ఏమిటో కూడా తెలియని నా అర్థాంగి కూడా ఈ మార్గాన్ని అనుసరించడం, పరిస్థితులన్నీ సానుకూలంగా మారడం, ఆనందదాయకంగా సాగుతున్న నా ఆధ్యాత్మిక జీవనం ఎంత రమణీయం. మన సనాతన ధర్మంలో ఆధ్యాత్మికతకై 7 మార్గాలున్నాయి. వాటిని ఆచారాలు అంటారు. వేదాచారము, వైష్ణవాచారము, శైవాచారము వంటివి. చివరగా సిద్ధాచారము, కౌళాచారము. ఈ ఆచారాలన్నీ ఆధ్యాత్మిక పరిణతికి, ఎదుగుదలకు సోపానాలు, మెట్ల వంటివి. కిండర్ గార్డెన్, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్, ఇంటర్ కాలేజ్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇవన్నీ కూడా విద్యా విధానాల్లో ఉన్నతి పొందే సోపానాలు కాగా, పై 7 ఆచారాలు ఆత్మ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి సోపానాలు అనవచ్చు. జన్మ సంస్కారాలను అనుసరించి ఎప్పుడో అప్పుడు ఏవో కొన్ని జన్మలలో ఆత్మ అంటే సోల్ ఈ ఆచారాలను ఒక్కొక్కటిగా అనుసరించి జ్ఞానాన్ని పెంచుకుంటూ పరిణతి అంటే ఉన్నతి చెందుతుంది ఆధ్యాత్మికంగా. చివరిగా అది సిద్ధాచార మరియు కౌళాచార విధానంలో ఆధ్యాత్మిక ఉన్నతికై సంసిద్ధమవుతుంది. ఇది జరగడానికి కొన్ని జన్మలు పడతాయి. అప్పుడే బ్రహ్మభావన, బ్రహ్మం యొక్క అర్థము అవగతమవుతాయి. నిరాకార, నిర్గుణ, నిశ్చల, సచ్చిదానంద పరబ్రహ్మం ఎనగా కేవల చైతన్య తత్వం అని అర్థం అవుతుంది. గంధర్వులు, ఇంద్రాది దేవతలు వీరంతా కూడా భూలోకం నుండి ఉన్నత తలాలకు చెందినవారు. కానీ వీరెవరునూ పరబ్రహ్మంగా పరిగణింపబడరు. వారును ఈ పరబ్రహ్మ తత్వాన్ని అంతర్ముఖులై ధ్యానిస్తూ ఈ స్థితికి తలానికి చేరినవారే. 7 ఆచారాలలో మొదటిదైన వేదాచారం దేవతలకు సంబంధించిన ఉపరితల జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. దేవతలనగా ఎవరు, వారిని ఎలా ఆరాధించాలి, అందుకై పాటించవలసిన ఆచారాలు ఏమిటి వంటి విషయాలను మనకు పరిచయం చేస్తుంది. గణేశ, స్కంద, శక్తి, విష్ణు, శివ వంటి దేవతల ఆరాధన సరళిని తెలుపుతుంది. ఆ తరువాతి మెట్టు
రెండవ ఆచారమైన వైష్ణవాచారం. ఇందులో కూడా కొందరు దేవతలు ఉంటారు. ఇక్కడ మహావిష్ణువు గురించి తెలియజేయబడుతుంది. వైష్ణవాచారంలో శ్రీ మహావిష్ణువే సృష్టికి మూలమైన పరాత్పర పరబ్రహ్మ స్వరూపంగా చెప్పబడతాడు. కానీ శైవాచారంలో శివుడే సృష్టికి మూలమైన పరాత్పర పరబ్రహ్మగా చెప్పబడతాడు. మనం గనుక మహాభారత కాలం నాటికి వెడితే ప్రజల్లో కొందరు వైష్ణవ సాంప్రదాయానికి చెందినవారు, మరికొందరు శైవ సాంప్రదాయానికి చెందినవారుగా ఉంటారు. ఇద్దరి మధ్యన చాలా తగవులు ఉండేవి. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడే గొప్ప అని. ఇలా ఎందుకు జరిగేది అంటే ఆ జీవాత్మల, ఆ వ్యక్తుల ఆత్మ పరిజ్ఞానం అభ్యసించే అంటే నేర్చుకునే, తెలుసుకునే స్థాయిలోనే, లెర్నింగ్ స్టేజ్లోనే ఉండడం వల్ల, పరాత్పర పరబ్రహ్మ తత్వ జ్ఞానాన్ని పొందకపోవడం వల్ల ఆత్మజ్ఞాన పరిణతి క్రమంలో ఈ దేవీ దేవతలు వారి వారి అవతారాలు అనునవి అన్నీ ఉన్నాయి. ఉదాహరణకు శ్రీ మహావిష్ణువు దశావతారాలు. ఈ అవతారాలన్నీ ధర్మ సంస్థాపనకే వచ్చినవి. కానీ అవతారాలన్నీ లక్షణాల పరంగాను, వారి ప్రక్రియల పరంగాను, అవతార కారణ పరంగాను భేదాలు కలిగి ఉన్నాయి అని గ్రహించబడడం అవుతుంది. ఎల్లకాలం ఈ అవతారమూర్తులను ప్రతిరోజు పూజించవలసిన అవసరం లేదు. ఆయా కారణాలు, పరిస్థితుల వలన సంక్రమించే సంకట స్థితుల నుండి బయటపడడానికి మాత్రమే వారి ఆరాధన అవసరమవుతుందని గ్రహించాలి. మరియు వివిధ దేవీ దేవతల ఉపాసన వేర్వేరు ఫలాలను ఇస్తుంది సుమా. ఉదాహరణకి సరస్వతీదేవి సాధకులకు జ్ఞానప్రదాయిని, లక్ష్మీదేవి ధన సంపత్ప్రదాయిని. సంపదలంటే ఆస్తిపాస్తులే కాదు, పుత్ర పౌత్ర సర్వవిధ సమృద్ధత్వాలు, పాడి పంటలు ఇలాంటివన్నీ సమకూరుస్తుంది. గణేశ విఘ్న వినాశకత్వం, స్కంద దేవసేనాధిపతి, విష్ణు శివ వంటి దేవతలు. వీటి గురించి సందర్భానుసారంగా రానున్న ఎపిసోడ్స్లో చర్చించుకుందాం. ఇలా ఒక్కో ఆచారాన్ని కొన్ని జన్మలలో పూర్తి చేసుకున్న ఆత్మ తన తరువాతి జన్మలలో చివరిగా సిద్ధాచారాన్ని అనుసరించడానికి సంసిద్ధమవుతుందని చెప్పుకున్నాం కదా. ఇంతకు పూర్వం వరకు బాహ్య పూజలు, సేవలకు మాత్రమే ఆత్మ పరిమితం అవుతుంది. ఈ దశకి చేరుకున్న తర్వాత, అంటే సిద్ధాచారాన్ని పొందే స్థితికి సంసిద్ధం అయిన తర్వాత అంతర్ముఖ సమారాధనలకు ఆత్మ సంసిద్ధమవుతుంది, అయి తీరాలి. బహిర్ముఖ సమారాధనల వరకు భగవంతుడు వేరు, తాను వేరు అన్న భావనలో ఉంటాడు సాధకుడు. అంతర్ముఖ సాధనల వలన భగవంతుడు తాను అనగా తన ఆత్మ ఒక్కటే అని తెలుసుకుంటాడు సాధకుడు. ద్వైత భ్రాంతి పోతుంది. సుఖ దుఃఖాలు, చీకటి వెలుగులు, మంచి చెడులు వంటి ద్వైత భ్రాంతులు ఉండవు. ఉన్నది ఒకటే చైతన్యం అని తెలుసుకుంటాడు అనుభవపూర్వకంగా. ఇలా ఆత్మానుభవంగా తెలుసుకునేంత వరకు తాను జీవాత్మయే. ఆత్మ పరిశీలన, సక్రమ సాధనల పటిమలతో అనుభవపూర్వకంగా ఆత్మయే పరమాత్మ అని తెలుసుకునేట్లు చేయడమే ఈ సిద్ధాచార విధి విధానం. అదే నేను, ఆ పరబ్రహ్మ తత్వమే నేను, ఆ పరమాత్మయే ఈ ఆత్మ. నేను అనే ఆత్మ అనుభవ జ్ఞాన ప్రదాయినిగా ఈ సిద్ధాచార విధానం ప్రసిద్ధి చెందింది. అంతర్ముఖ సాధనా విధానాలు తెలిపి సూక్ష్మ స్థూల విశ్వములు, ఆ స్థూల విశ్వము ఈ సూక్ష్మ విశ్వంగా ఎలా ఏర్పడింది, అక్కడ ఉన్నదే ఇక్కడ ఉన్నదన్న జ్ఞానం, అంటే స్థూల విశ్వంలో ఉన్నదే సూక్ష్మ విశ్వంలో కూడా ఉన్నది అనే జ్ఞానం ఎలా పొందవచ్చు వంటివన్నీ తెలిపి లేదా బోధించే సక్రమ జ్ఞాన మార్గమే ఈ సిద్ధాచారం. అంతర్ముఖంగా సాధన మొదలుపెట్టి సక్రమంగా సాగించి స్థూల సూక్ష్మ జ్ఞానాదుల పొంది ఎలా ఆత్మ ఉన్నతి సాధించవచ్చో తెలిపేదే సిద్ధాచారం. ఈ సిద్ధాచారాన్ని మనకు అందించిన వారు అగస్త్య మహాముని. వారు ఈ జ్ఞానాన్ని సాక్షాత్ శివ మహాదేవుని నుండి పొందారు. కొందరు శిష్యులను తయారు చేసుకొని ఈ ప్రపంచంలోనికి వారిని సిద్ధాచార ప్రచారకులుగాను ప్రవర్తకులుగాను పంపారు. అలా ఈ సిద్ధాచారం ఈ జగత్తున విస్తృతి పొందింది పరంపరగా. సిద్ధాచారం తరువాతది
కౌళాచారం. ఇది చాలా మటుకు సిద్ధాచారాన్ని పోలి ఉన్నప్పటికీ అతి సూక్ష్మమైన భేదములు కలిగి ఉంటుంది. ఈ వీడియోకి సంబంధించినంత వరకు ఈ సమాచారమును ఇక్కడితో సరిపెడుతున్నాం. వేదాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే బ్రహ్మతత్వం అంతా వేదాలలో ఉన్నదే తుది పలుకు. అన్ని ఆచారాలు అంచెలంచెలుగా అనుసరించి పరిణతి చెందిన వారికి ఆత్మానుభవ జ్ఞానం అన్నది అలవడుతుంది అన్నది తిరుగులేని అంశం సుమా.